హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సూర్య ఎడ్యుకేషన్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే మనం బయోసైన్స్ చెప్తున్నాము. దాంట్లో 9th క్లాస్లో జంతువు కణజాలం అనే టాపిక్ను ఈరోజు చూస్తూ వెళ్ళిపోదాము. సైన్లోకి వెళ్తే ఒకసారి చూడండి, మొక్కల కణజాలాల మాదిరిగానే జంతువులలో కూడా రకరకాల విధులు నిర్వహించడం కోసము రకరకాల కణజాలాలు ఉంటాయి. అయితే కొన్ని రకాల కణజాలాలు జీవి శరీరాన్ని కప్పడానికి ఉపయోగపడతాయి. అంటే మనం ప్రీవియస్ క్లాస్లో మొక్కల కణజాలాలు చెప్పుకున్నాం కదా, అదేవిధంగా జంతువులో కూడా ఆ కణజాలాలు ఒక్కొక్క పని చేస్తాయి అని చెప్పడం జరుగుతుంది. అయితే అవి ఎలా ఉంటాయి అంటే, ఎముకల కండరాల చలనం కోసము కొన్ని రకాల కణజాలాలు పనిచేసి మరికొన్ని ఇతర కణజాలాల మధ్య సంబంధాలు ఏర్పరచడానికి ఉపయోగపడతాయి. అదేవిధంగా వివిధ ఉద్దీపనలకు ప్రతిచర్యలకు చూపే కణజాలాలు కూడా కొన్ని ఉంటాయి అన్నమాట. ఇంకా నెక్స్ట్ మనం జంతువులలో చూసుకుంటే ప్రధానంగా 4 రకాల కణజాలాలు ఉంటాయి. అవి ఏంటివి అంటే, 1 ఉపకల కణజాలము, 2 సంయోజక కణజాలము, 3 కండర కణజాలము, 4 నాడీ కణజాలము. ఈ 4 ఏ విధంగా పనిచేస్తాయి అనేటివి ఒకసారి చూస్తూ వెళ్ళిపోదాము. దానిలో ఫస్ట్ వన్ ఉపకల కణజాలం. ఇది ఏం పనిచేస్తుందంటే, ఇది జంతువుల లోపల అవయవాలను బయటి భాగాలను కప్పి ఉండే కణజాలం. అంటే జంతువుల యొక్క లోపల అవయవాలను బయట భాగాలను కప్పి ఉండే కణజాలం ఏది అంటే ఉపకల కణజాలం. సెకండ్ వన్ సంయోజక కణజాలం. సంయోజక అంటే కలపడం కదా, దీంట్లోనే ఉందన్నమాట పేరు. అవయవాలను కలుపుతూ అంతర మాత్రికలో దూరంగా విస్తరించినట్లుగా ఉండే కణజాలం. అంటే ఇది అవయవాలను ఏం చేస్తుంది, కలుపుతుందన్నమాట. కలిపేది ఏది అంటే సంయోజక కణజాలము. థర్డ్ వన్ చూడండి, కండర కణజాలము. ఈ కండర కణజాలం ఏం చేస్తుందంటే, ఇది శరీర కదలికలకు తోడ్పడే కణజాలాన్ని కండర కణజాలము అంటారు. ఇప్పుడు మన శరీరంలో ఏదైనా కదలిక కావాలంటే ఖచ్చితంగా కండరాలు పనిచేయాలి. ఇప్పుడు ఈ పుస్తకం నేను పట్టుకోవాలి అంటే కూడా నాకు చేతులు ఉన్న కండరాలు పనిచేయాలి కదా, అట్లా కండర కణజాలము పనిచేస్తుంది. నెక్స్ట్ వన్ నాడీ కణజాలం. ఈ నాడీ కణజాలం చూసుకుంటే ఇది బాహ్య అంతర ఉద్దీపనలకు ప్రతిచర్యలను చూపే కణజాలం. అంటే ఇప్పుడు నాడులు ఉంది, ప్రతి నాడి పనిచేస్తుంది. ఇప్పుడు నేను చెప్పగలుగుతున్నాను అంటే అది నా బ్రెయిన్కి సిగ్నల్ వెళ్తేనే నేను ఇక్కడ ప్రతిచర్య అనేది చూపడం జరుగుతుంది. చూస్తున్నా, చదువుతున్నా అన్నమాట. అలాగా మనకు నాడీ కణజాలం అనేది యూజ్ అవుతుంది. దీంట్లో ఒక్కొక్క దాని గురించి విడిగా చూస్తూ వెళ్ళిపోదాము. ఫస్ట్ వన్ ఉపకల కణజాలము. ఉపకల కణజాలం ఎపిథీలియల్ టిష్యూ. అయితే దీంట్లో ఏపీ అనగా వెలుపల, థీలియం అనగా కణజాలం అని అర్థం. అయితే ఇది ఎక్కడ ఉంటుంది అంటే, మనకు ఉపకల కణజాలము చర్మం పైన కానీ, నోటి కుహరంలో, రక్తనాళాల పైన, ఊపిరితిత్తులలో ఉన్న వాయు గోనులలో, వృక్క నాళాలలో మనకు ఈ ఉపకల కణజాలం అనేది ఉంటుంది. ఇక్కడ చూడండి, మనకు ఏపీ అనగా వెలుపల, థీలియం అనగా కణజాలం అనేది గుర్తుంచుకోండి. నెక్స్ట్ చూడండి, ఉపకల కణజాలంలోని రకాలను చూద్దాము. దానిలో ఫస్ట్ వన్ చూడండి, శల్కల ఉపకల. సెకండ్ వన్ స్థరిత ఉపకల కణజాలము. థర్డ్ వన్ ఘనాకార ఉపకల. ఫోర్త్ వన్ గ్రంథి ఉపకల కణజాలము. ఫిఫ్త్ వన్ స్తంభాకార ఉపకల కణజాలము. దీన్ని ఒక్కొక్కటి చూసుకుంటూ పోతే, ఫస్ట్ వన్ శల్కల ఉపకల. దీన్ని చూసుకున్నట్లయితే బల్లపరుపుగా పల్చని పొర కలిగి ఉన్న ఉపకల కణజాలాన్ని శల్కల ఉపకల అని పిలుస్తారు. అయితే ఇది ఎక్కడ ఉంటుంది అంటే, జీర్ణ వ్యవస్థలో ఉండే అన్నవాహిక, అదేవిధంగా నోటి లోపలి పొరలు, రక్తనాళాలు, ఊపిరితిత్తులలో ఉండే వాయుగోనులలో ఈ కణజాలం అనేది ఉంటుంది. మళ్ళీ ఇది మనకు ఎక్కడ తెలుస్తుంది అంటే, విచక్షణ త్వచం ద్వారా పదార్థాల రవాణా జరిగే అవయవాలలో ఇది తప్పనిసరిగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి, స్థరిత ఉపకల కణజాలం. ఇది చర్మంపై ఉన్న ఉపకల కణజాలం అనేక వరుసలలో ఉంటుంది. ఈ రకపు కణజాలాన్ని స్థరిత ఉపకల కణజాలం అని పిలవడం జరుగుతుంది. థర్డ్ వన్ చూడండి, ఘనాకార ఉపకల. అయితే ఇక్కడ మీకు ఒక పిక్చర్ ఉంది, ఈ పిక్చర్ని చూడండి. ఇది ఘనాకార ఉపకల కణజాలం అండి. ఇది ఎక్కడ ఉంటుందంటే, మూత్రనాళాల లోపల కనిపిస్తుంది. ఇది ఏం చేస్తుంది అంటే, లాలాజల గ్రంథులకు కూడా యాంత్రిక శక్తిని ఇవ్వడంలో మనకు ఈ ఘనాకార ఉపకల కణజాలం అనేది మనకు సహాయపడడం జరుగుతుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి, గ్రంథి ఉపకల కణజాలము. అయితే ఈ గ్రంథి ఉపకణ కణజాలం అనేది
కొన్నిసార్లు మనము కణజాలాలలో కొంత భాగం లోపలికి ముడుచుకుపోయి బహుకణ గ్రంథులుగా ఏర్పడతాయి. కాబట్టి దీనిని గ్రంథి ఉపకల కణజాలం అని పిలవడం జరుగుతుంది. ఉపకల కణజాలంలోపు చివరి వన్ స్తంభాకార ఉపకల కణజాలం గురించి చెప్పుకుంటున్నాము. ఇక్కడ స్తంభాకార ఉపకల కణజాలం గురించి మనం ఒక పిక్చర్ ఇచ్చినాము. ఈ పిక్చర్ చూడండి. అయితే దీని మ్యాటర్ చూడండి. ఈ ఉపకల కణజాలపు కణాలలో చిన్న కేశాల వంటి నిర్మాణాలు కనిపిస్తాయి. ఈ కణాలు స్రవించే చోట, శోషణం జరిగే చోట ఉంటాయి. మళ్ళీ ఇవి ఎక్కడ ఉంటాయి అని చూసుకున్నట్లయితే చర్మం కూడా ఒక రకమైన ఉపకణజాలమే కదా. అయితే చర్మం నుండే గోర్లు, రోమాలు, గిట్టలు, కొమ్ములు వంటి నిర్మాణాలు తయారవుతాయి. అదేవిధంగా సరీసృపాలలో పొలుసులు, పక్షుల ఈకలు కూడా ఈ కణజాలాల నుండే తయారవుతాయి. ఈ కణజాలము అంటే ఇక్కడ స్తంభాకార ఉపకల కణజాలము. ఇంతటితో మనకు ఉపకల కణజాలము టాపిక్ అయిపోయింది. అంటే మన ఉపకల కణజాలాలలోపు మళ్ళీ 5 భాగాలు చెప్పుకున్నాము, విడివిడిగా ఒక్కొక్కటి. నెక్స్ట్ మనకి జంతువులలో ఫస్ట్ 4 రకాలని చెప్పుకున్నాం. దాంట్లో ఫస్ట్ వన్ ఉపకల కణజాలం చెప్పుకోవడం అయిపోయింది. సెకండ్ వన్ సంయోజక కణజాలం. ఆ సెకండ్ వన్ సంయోజక కణజాలాన్ని ఇప్పుడు చూస్తూ వెళ్ళిపోదాం. అంతర్గత అవయవాలన్నీ ఒక నిర్దిష్ట స్థానంలో ఉంచడానికి కొన్ని కణజాలాలు సహాయపడతాయి. ఈ కణజాలాలు అవయవాలను, కండరాలను కలిపి ఉంచుతాయి. ఇటువంటి కణజాలాలను సంయోజక కణజాలం అంటారు. మనం ఫస్ట్ చెప్పుకున్నాం సంయోజక అంటే కలపడం అని. ఇక్కడ ఏం చూడండి, అవయవాలను, కండరాలను కలిపే వాటిని మనం ఏమంటారు అంటే సంయోజక కణజాలం అని పిలవడం జరుగుతుందన్నమాట. అంతర్గత అవయవాలకు నిర్దిష్ట స్థానంలో ఉంచడానికి మనకు ఈ కణజాలం అనేది సహాయపడుతుంది. ఇంకా ఈ కణజాలము ఇతర కణజాలాలను, అంగాలను కలిపి ఉంచుతుంది. శరీరం లోపల వివిధ అంతర్భాగాలకు దృఢంగా చక్రంలా నిలిచి కావలసిన ఆధారాన్ని సమకూరుస్తుంది. ఈ కణజాలాలు ఒక కణజాలం నుంచి వేరొక కణజాలానికి పదార్థాలను రవాణా లోపల కీలక పాత్ర వహించేది సంయోజక కణజాలం అన్నమాట. అంతేగాక శరీర రక్షణ కానీ, శరీరక కణాలు బాగు చేయడము, కొవ్వు పదార్థాలు నిల్వ చేయడంలో కూడా మనకు ఈ కణజాలం సహాయపడుతుంది. అయితే శరీరం లోపల విభిన్నమైన విధులను నిర్వహించే అనేక రకాలైన సంయోజక కణాలు ఉన్నాయన్నమాట. అవి ఏంటివి అని చూసుకుంటే సంయోజక కణజాలము తిరిగి మళ్ళీ 7 రకాలు ఉంటుంది. అవి ఏంటివి అంటే 1 ఏరియోలర్ కణజాలము, 2 ఏడిపోస్ కణజాలము, 3 ఎముక, 4 మృదులాస్థి, 5 లిగమెంట్ లేదా సంధిబంధనం, 6 స్నాయు బంధనం, 7 రక్తము. మళ్ళీ ఇవి ఒక్కొక్కటి విడిగా ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఈ టాపిక్ కొంచెం లెంత్గా ఉంటుంది, బోర్గా ఉంటుంది, కానీ ఇంపార్టెంట్ అండి, కొంచెం చూసుకోండి. దీంట్లో ఫస్ట్ వన్ ఏరియోలర్ కణజాలం. ఇది సంధాయిక కణజాలం అన్నమాట. ఇది వివిధ కణజాలాలను కలుపుతుంది. అయితే ఇది అవయవాలను వాటి యొక్క స్థానాలలో ఉంచుటకు తోడ్పడుతుంది. అదేవిధంగా దీనిలోని కణాలు ఫైబ్రోబ్లాస్ట్ కణాలు అంటారు. అంటే దీనిలో ఉన్న కణాలను ఏమని పిలుస్తారంటే ఫైబ్రోబ్లాస్ట్ అని పిలవడం జరుగుతుంది. ఎందుకు అంటే ఈ కణాలు తంతు పదార్థాలను స్రవిస్తాయి. ఇవి గాయాలైనప్పుడు గాయపడిన కణజాలము తిరిగి ఏర్పడటంలో తోడ్పడతాయి. ఏరియోలర్ కణజాలం అంటే మనకు సంధాయిక కణజాలం అన్నమాట. ఇది వివిధ కణజాలాలను కలుపుతుంది. వీటి స్థానాలు, అవయవాలు వాటి యొక్క స్థానాలలో ఉంచడానికి తోడ్పడుతుంది. మనకు ఫైబ్రోబ్లాస్ట్ అంటే ఏంది అంటే ఇవి గాయాలైనప్పుడు గాయపడిన కణజాలాలు తిరిగి ఏర్పడటంలో మనకు తోడ్పడతాయి. అదేవిధంగా తంతు పదార్థంను మనకు స్రవిస్తుంది అనేది గుర్తుంచుకోండి. ఇది ఏరియోలర్ కణజాలం సంబంధించి. నెక్స్ట్ సెకండ్ వన్ ఏడిపోజ్ కణజాలం. ఇది కొవ్వు పదార్థాన్ని నిల్వ చేసి ఉంచడానికి చర్మం కింద ఉండే ఒకే రకమైన సంయోజక కణజాలాన్ని ఏడిపోజ్ కణజాలము అంటారనమాట. అయితే ఈ కణజాలం ఏం చేస్తుంది అంటే కొవ్వు కణాలతో నిండి ఉంటుంది. శరీరం నుండి వేడి బయటకు పోకుండా ఈ కణాలు ఆపుతాయి. ఇవి మనకు ఉష్ణ నిరోధకంలా పనిచేస్తాయి. ఏడిపోజ్ కణజాలము సింపుల్ అండి, కొవ్వు పదార్థాలను నిల్వ చేసుకోవడానికి చర్మం కింద ఉండే ఒక రకమైనది. నెక్స్ట్ కొవ్వు పదార్థాలతోటి నిండి ఉంటుంది, కొవ్వు కణాలతోటి. శరీరం నుండి బయటికి వేడిని పోనీయదు కాబట్టి ఉష్ణ నిరోధకంలా ఉంటుంది. ఇది ఏడిపోజ్ కణజాలం.
నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, ఎముక. ఎముక గురించి చూసుకుంటే ఇది ఒక రకమైన సంయోజక కణజాలం అండి. ఇవి శరీరానికి ఆకారాన్ని ఇవ్వటంలో సహాయపడుతుంది. అంటే మనకి ఎముక ఉంటేనే మనం కరెక్ట్గా ఒక ఆకారం నిలబడుతున్నాం, కూర్చుంటున్నాం, లేస్తున్నాం. ఎముక లేకపోతే మనకు ఒక చెద్దరు కానీ ఓ టవల్ కానీ కింద పడేస్తే ఎలా ఉంటుందో మన శరీరం కూడా అదే విధంగా ఉండిపోతుంది. కాబట్టి ఎముక మెయిన్ ఆధారాన్ని ఇస్తుంది. ఇంకా అదేవిధంగా మనకు సకశేరుకాలలో అంటే సొరచేప వంటి కొన్ని చేపల్లో తప్ప అంతర అస్థిపంజర నిర్మాణంలో ఒక ముఖ్యమైన పదార్థం ఏంటిది అంటే ఎముక. అయితే మనము ఈ ఎముకకు సంబంధించి ఇక్కడ చూడండి, ఇలా లెసన్ మధ్యలో మీకు తెలుసా అనేది ఉంటుంది. ఇవి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, ఎగ్జామ్లలో చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ మృదులాస్థి. మృదులాస్థిని చూడండి, వేరొక విధమైన సంయోజక కణజాలం. ఎముకలు కలిసే ప్రదేశాలలో పక్కటెముకల చివరన, నాసికాగ్రం, చెవిదొప్ప, మనకు వాయునాళంలో ఈ మృదులాస్థి కణం అనేది ఉంటుంది. అదేవిధంగా అనేక సకశేరుక జీవుల పిండ దశలో ఎముకలు ఉండవు. వీటిలో మృదులాస్థి కణజాలం మాత్రమే ఉంటుంది. మనము సొరచేప వంటి చేపలలో అంతర అస్థిపంజరము మొత్తం మృదులాస్థిచే నిర్మితమై ఉంటుందన్నమాట. అదేవిధంగా మృదులాస్థి దృఢంగా ఉన్నప్పటికీ ఎముక అంత దృఢంగా ఉండదు. నెక్స్ట్ వన్ లిగమెంట్ లేదా సంధిబంధనం. ఇది చూడండి మరి యొక్క సంయోజక కణజాలము. ఇది ఎముకలను సంధి తలాలతో కలిపి ఉంచుతుంది. ఎక్కువ సంఖ్యలో తంతువులను కలిగి ఉంటుందన్నమాట. ఈ తంతువులు కొలాజెన్ అనే ప్రోటీన్తో చేయబడి ఉంటుంది. ఇవి స్థితిస్థాపక గుణాన్ని కలిగి ఉంటుంది. మనకు దీంట్లో బిట్ ఎలా వస్తుందంటే లిగమెంట్ లేదా సంధిబంధనంలో ఉండే ప్రోటీన్ ఏది అన్నప్పుడు మనకి కొలాజెన్ అనేది గుర్తుకు రావాలి. ఈ విధంగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ వన్ స్నాయుబంధం. దీనినే టెండన్ అని పిలవడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇది కూడా తంతుయుత సంయోజక కణజాలమే. కండరాలను ఎముకలతో కలిపే సంధితలాలలో జాయింట్లలో స్నాయుబంధనాలు ఉంటాయి. ఇవి కూడా కొలజెన్తో చేయబడి ఉంటాయి. మనం ఇంతకుముందే చెప్పుకున్నాం, కొలజెన్ అనేది ప్రోటీను. అది ఇక్కడ కూడా మనకి కొలజెన్ అనేది ఇచ్చిండు చూడండి. స్నాయుబంధనం అంటే ఈ తంతుయుత కణజాలమే కండరాల ఎముకలతోటి కలిపే సంధితలాలతో జాయింట్లను మనము స్నాయుత బంధనాలు అని పిలవడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ సంయోజక కణజాలంలోపు చివరి వన్ రక్తం గురించి చూద్దాం. రక్తం కూడా ఒక రకమైన కణజాలం. ఇందులో రకరకాల కణాలు ఉంటాయి. రక్తం గురించి మనము ఏమంటే రక్తనాళాలలోపు శరీరం మొత్తం ప్రవహించే ఎర్రటి ద్రవమే రక్తం అన్నమాట. మన రక్తనాళాలలోపు ప్రవహించే మొత్తం ఎర్రటి ద్రవమే రక్తము. ఇది కూడా ఒక రకమైన సంధాయిక కణజాలమే అన్నమాట. అయితే రక్తము మన శరీరం యొక్క ఆరోగ్యాన్ని తెలుపుతుందన్నమాట. అదేవిధంగా మన శరీరం మొత్తం రక్తం పంపు చేయడానికి అత్యంత శక్తివంతమైన యంత్రాంగం ఉంది. దానినే గుండె అంటారనమాట. అయితే గుండె మనకు 24 గంటలలో 36,000 లీటర్ల రక్తాన్ని 20,000 కిలోమీటర్ల దూరం వరకు మనకు పంపు చేస్తుందన్నమాట. అయితే రక్తం ఎరుపు రంగులో ఉండే ద్రవరూప కణజాలం. అదేవిధంగా అన్ని జంతువులలో రక్తం ఎర్రగా ఉండదు. ఇప్పుడు బొద్దింకలో చూసుకుంటే రక్తం తెల్లగాను, నత్తలో చూసుకుంటే నీలం రంగుగాను ఉంటుంది. మనకు ఇవి జతపరచంలో కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మానవుని లోపల రక్తం ఏ కలర్లో ఉంటుంది, బొద్దింక లోపల ఏ కలరు, నత్త ఏ కలర్ అని ఒక సైడ్కి ఇచ్చి ఇంకో సైడ్కు మనకు ఎరుపు, తెలుపు, నీలము అని ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇవి ఒకసారి చూసుకోండి. బొద్దింకలోపు అదేవిధంగా మానవునిలోపు ఏ రకంగా ఉంటాయి అనేది చూసుకోండి. నెక్స్ట్ చూడండి, ప్రౌఢ మానవుని శరీరంలో 5 లీటర్ల రక్తము ఉంటుంది. రక్తంలో ఒక అంశమైన ప్లాస్మాలో ఎక్కువ శాతము నీరే ఉంటుందన్నమాట. మళ్ళీ ఇక్కడ చూడండి, రక్తము 2 భాగాలు ఉంటుంది. ఒకటి ప్లాస్మా, 2 రక్త కణాలు. దానిలో ఫస్ట్ వన్ ప్లాస్మాని చూసుకుంటే నీటితో పాటు ఇందులో గ్లూకోజు, ఎమినో యాసిడ్లు వంటి రకరకాల పోషకాలు కూడా ఉంటాయి. విటమిన్లు, హార్మోన్లు కూడా ప్లాస్మాలో ఉంటాయన్నమాట. ఇది శరీరానికి శక్తినిచ్చేందుకు సహాయపడడంతో పాటు విసర్జక పదార్థాలైన లాక్టిక్ యాసిడ్, యూరియా, ఇతర లవణాలను కూడా కలిగి ఉంటుంది. రక్తం గడ్డకట్టడానికి కావలసిన అనేక కారకాలు కూడా
ప్లాస్మాలో ఉంటాయన్నమాట. రక్తనాళాలలో గడ్డ కట్టకుండా హిపారిన్ అనే పదార్థము ఉపయోగపడుతుంది. మనకు ఈ ప్లాస్మా ఏంటంటే నీటితో పాటు మనకు ప్లాస్మా లోపల గ్లూకోజ్, ఎమినో యాసిడ్లు అనేటివి ఉంటుంది. మనకి విటమిన్లు, హార్మోన్లు కూడా ప్లాస్మాలో ఉంటాయి. ఇవి ఏం చేస్తాయంటే శరీరానికి శక్తినిచ్చేందుకు మనకి యూస్ అవుతాయి. అదేవిధంగా విసర్జక పదార్థాలైన లాక్టిక్ యాసిడ్, యూరియా వంటివి కూడా ఈ ప్లాస్మాలో ఉంటాయి. ఇంకా రక్తము గడ్డ కట్టకుండా మనకు అనేక కారకాలు ఈ ప్లాస్మాలో ఉంటాయన్నమాట. అయితే రక్తనాళాలలో గడ్డ కట్టకుండా మనకు హిపరిన్ అనే పదార్థము ఉంటుంది. ఇక్కడ హిపరిన్ అనేది గుర్తుంచుకోండి. నెక్స్ట్ చూడండి, రక్తం లోపల సెకండ్ వన్ రక్త కణాలు. ఈ రక్త కణాలు తిరిగి 3 రకాలు ఉంటాయి. 1 ఎర్ర రక్త కణాలు, 2 తెల్ల రక్త కణాలు, 3 రక్త పెలకికలు. దీని టాపిక్ నెక్స్ట్ క్లాస్లో చూద్దాము. ఇంతటితో ఈ క్లాస్ అయిపోయిందండి. ఈ రక్త కణాల టాపిక్ కొంచెం పెద్దగా ఉంటుంది. దీంట్లో మళ్ళీ మనకు కణికబ కణాలని, కణికరహిత కణాలని మనకి తెల్ల రక్త కణాలలో రావడం జరుగుతుంది. మళ్ళీ రక్త వర్గాలు ఉంటాయి. ఇవన్నీ చెప్పుకుంటే మనకు ఫస్ట్ జంతువులలోపు 4 భాగాలని చెప్పుకున్నాం కదా. దానిలో ఉపకల కణజాలము, సంయోజక కణజాలము ఈ 2 చెప్పుకున్నట్టు ఉంటుంది. దానిలో సంయోజక కణాల లోపల రక్తము లాస్ట్ వన్ మిగిలిపోయింది. రేపు కండర కణజాలము, నాడి కణజాలం చెప్పుకుంటే మనకు జంతు కణజాలం టాపిక్ అయిపోతుంది. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. మీ కనుక మా క్లాస్ నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.